తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. జోసఫ్ గారు వచ్చేసాడు రా. మా ఊరు వచ్చారండి. ఎందుకు అడుగు తింటానికా? మా ఊర్లో వాకింగ్ చెప్పారు ఆయన. ఏమన్నారు? అయితే ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ సర్వం అక్కడ ఆగిపోతుంది. ఇవిడి నాకు అర్థం కాలేదు సార్. ఆగిపోయినప్పుడల్లా గుండెపోటు వచ్చేస్తుంది. ముసలిగుంటే కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్, ఏం చెప్తుందని గుండెపోటు వచ్చేస్తుంది ఇక్కడ. అప్పుడు మనసులో అనుకున్నాను, ప్రభువా దేవుడా, ఓ మంచి దేవుడా, ఆవిడ నోటమ్మట మంచి మాట చెప్పి ఆయన ఏదైనా చెడ్డ మాట చెప్తే నన్ను నమ్మరేలో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కాబట్టి నేను కానుకేసుకుంటాను ఆయన అని నేను మొక్కుకున్నాను. అప్పుడు జోసఫ్ గారు ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ సర్వం. ఏటమ్మా ఏటి నువ్వు చెప్తే చెప్పు నాకు మానే. అల్లుడు నువ్వు తగ్గొద్దు. జోసఫ్ గారు ఎక్కడ అడిగితే అక్కడ అడగదు సర్వం అంటబెట్టి నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు. జోసఫ్ గారు ఆయన ఎక్కడ అడిగడితే అక్కడ ఆశీర్వాదం అని చెప్పిందమ్మా. అట్టనే అక్క. అమ్మాయ గుండులో పోటు తగ్గిపోయిందమ్మా. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి వెళ్తా. ఒక ఆవిడ ఉండిపోయింది చర్చిలో. నేను మీతో మాట్లాడే ముందన్న నీకు ఇంత టాలెంట్ ఉందని ఇంత ఉందని మాకు ఎందుకు చెప్పలేదు అంటుంది ఆవిడ. మీ పాస్టర్ గారు మీకు చెప్తారమ్మా నాకు దగ్గర ఆశీర్వాదం ఉందని చెప్తారా? ఏమో సార్ నాకు కనబడదు. సంఘస్థులు తెలియాలి. ఏ సేవకుడు తన సంఘానికి ఎవరో చెప్పుకోరు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సేవకుడు ఏ సేవకుడు చెప్పుకోడు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తింగరదా 10-20 సంవత్సరాల నుంచి పంట మేము వేతనంగా పంట పండించలేదు. కాబట్టి రేపు సోమవారం 9 గంటలకి మా చేలోకి వచ్చి చేలో దిగి నువ్వు మోని పెట్టి ప్రార్థన చేయమన్నా నన్ను. అప్పుడు నేను అన్నాను మునిగిపోతాను రాలేను అమ్మా. ఆవిడంటది నువ్వు దిగిపోతామండి మేము సొంతం ఉంటావా, నువ్వు అలా మాట్లాడకో, మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? తప్పించుకోకు అంటుంది. తప్పించుకుంటావేంటమ్మా? నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మునిగిపోతానమ్మా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. నువ్వు రావాలంది. నేను రానన్నా. నేను రా దెంగే. రావా? రాకపోతే రేపు వచ్చే ఆదివారం మా 10 కుటుంబాలు మీ చర్చికి. సర్లే రేపు వస్తాను రా అన్నాను. పెద్ద ప్లానింగే రండి అయ్యారు అంది. వెళ్తున్నా. నేను తాడు రోడ్డు మీద నడిచేవా అలా నడిచేస్తున్నాను. అయ్యో గడిపి రకలు తగిలేసి కింద పడిపోతున్నాను. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. అంతమారు పడుకోపోకుండా లేపలేని అంటుంది. సరిపోయింది. నువ్వు ప్రార్థన చేశాకే యువతల నుంచి అవతలకి వెళ్తాక వంతెన లేదు, ఓ పట్టు లేదు, ఎలా వెళ్దాం అనుకుంటున్నాను. పెద్ద సమస్య వచ్చి పడింది. నేను చెప్తాను మీరు ఆగనంది. నేను దిగి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండు, మా ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను. ఆ గట్టు మీద కూర్చున్నాను. ఈలోగా నా గట్టు మీద నుంచి కోతి వచ్చి అతను కోతి. ఏం జరిగింది? ఎర్రగా ఉంటది ఆ కోతి, అది ఎగేసుకుంటూ వచ్చేస్తుంది. అది ఏం ఫీల్ ఉండదు మామయ్య. పరిగెత్తుతుంటే ఎంత దూరం పరిగెత్తగలను అని అక్కడే లేచిపోయి పైకి లేచిపోయి ఆ కోతిని వెనక్కి పంపించే నాయనని ప్రార్థన చేసుకుంటున్నాను. దోల తీరిపోయింది. అది వెళ్ళిపోయిందా లేదా చూస్తే నా పక్కన కూర్చుంది. అది గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. అయ్యగారు వెళ్ళిపోతాం అన్నాడు. ఏం వెళ్ళిపోతాం రాయన, మీ ఊడిపోతాం అన్నాం, మీకోద్దు అన్నవారు రాయన. నవ్వు ఆపుకుంటున్నావు కదరా,
నన్ను భుజం మీద ఎక్కించుకుని అక్కడ ఎట్టాడు. అక్కడికి వెళ్ళాక సూర్యకాంతం అంటుంది, అయ్యగారండి లేటేటి మోరసం దాటిపోతుంది. నీ మోరసం నాశనవ్వా, నాకు అయిపోయింది మోరసం అక్కడ అన్నాను. ప్యాంట్ ఎక్కేసుకున్నాను. ఎంత ఎక్కేసుకుంటే సుఖం ఏంటి, ఇది వెళ్ళిపోతుంది. మట్టి నీళ్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఇంకా ఒంగునే పని లేదు, పైన చేశాను. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. మా అమ్మగారు మా నాన్నగారు యేసు ప్రభు నమ్మలేదు. వారు అన్యుల కుటుంబానికి చెందినవారు. మా నాన్నగారికి మా అమ్మకి పెళ్ళయి 11 సంవత్సరాలు వివాహం జరిగింది గాని పిల్లలు పుట్ల. ఏమైందిరా? అక్కడికి ఇక్కడికి మొత్తం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేవారంట. ఎవరి కోసం నాకు తెలీదమ్మా. చివరికి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా తల్లిదండ్రికి 3 పిల్లలు పుట్టారు. అటు చూడు బే. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఎవరో చెప్పారంట, పలానా ఆయన అండి మెడ్రాస్ నుంచి వచ్చేసాడు, ఆయన మన దాంట్లో ఉంటే సినిమా హిట్ అయిపోతా అన్నాడంట. అంత సీన్ ఉందండి. మా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మ మీ అబ్బాయిని షూటింగ్ లో పెట్టుకోవాలనుకుంటున్నా, మీ అబ్బాయిని పంపిస్తావా అన్నారు. బాబు షూటింగ్ వచ్చింది వెళ్తానమ్మా అన్నాను. ఏం చేశారు? నేర్పాలి, షూటింగ్ లో డైలాగులు యాక్షన్ నేర్పాలి. ఏమి నేర్పకుండా ఏమి చెప్పకుండా అరే ఏంట్రా ఇది? ఏమండి నాకేమి నేర్పేది అన్నాను. ఆయన అంటాడు, ఏమన్నాడు? నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేనేది వెళ్ళిపోతాను అన్నాను. నా పాత్రని అడిగితే పిల్ల దెయ్యను అన్నాడు నన్ను. ఆయన మాయలి పైకిరంట. సరిపోయారు ఇద్దరును. మరి ఏవేయాలన్నాను. నువ్వేమీ ఎక్కర్లేదు, నేను ఓం రీమ్ అంటాను, నువ్వేమో పొగేస ఉండాలన్నాడు. కొరుడు వచ్చాడు, రండి మీకు రంగు వేయాలన్నాడు. మొఖానికి రంగు వేయాలంట. అసలే ఎరుపు కదా, ఈ ఎరుపుకి ఆ ఎరుపు రాసేసాడు. ఆ ఎరుపు ఈ ఎరుపు ఎక్కువైపోయి తారు డబ్బా కన్నా ఏనం అయిపోయింది. దాని తగ్గ నల్ల గోవునేసాడు, నల్ల విగి పెట్టాడు. బాబు ఒకసారి అర్థం ఎత్తావా అన్నాను. ఎందుకు? నా మొఖం చూసుకుంటానా అన్నాను. ఆయన అంటాడు, ఏమండి నేనేసినోడికి నాకే భయం వేస్తుంది. చిన్న రిక్వెస్ట్ అన్నాను. ఏంటన్నా? బయటికి వెళ్ళాలన్నాను. ఇది వెళ్ళమన్నాడు. ఎల్లగే డ్రెస్ తో బయటకు వెళ్తామంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. ఖతం. ఇక మధ్యలోనే వచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలా వెళ్ళి వచ్చి పని అయిపోయింది బాబు అన్నాను. నేనే భయంకరంగా ఉంటే నాకంటే భయంకరంగా ఉన్నాడు మాయలి పైకి. ఏమిడిని భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నాను ఏసే అంటున్నాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? మొదలెట్టాడు, ఓం రీమ్ అంటున్నాడు. ఏమయ్యాలి? పొగేసేస్తున్నాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్